హలో అందరికీ, వెల్కమ్ టు నందినీస్ హరివిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి కలాకండ్ స్వీట్ అండి. కలాకండ్ స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడే స్వీట్ కలాకండ్ స్వీట్. ఈరోజు మన ఛానల్లో కలాకండ్ స్వీట్ని ఎలాంటి మిల్క్ పౌడర్ వాడకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నేనైతే 2 లీటర్ల గేదె పాలను తీసుకున్నానండి. చిక్కటి పాలు, ఎలాంటి వాటర్ కూడా కలపలేదు. 2 లీటర్ల పాలను తీసుకొని బాగా కలుపుకోవాలి. పాలు కాస్త వేడయ్యాక మీగడ వస్తుంది కదా, మీగడ కూడా పాలల్లో కరిగే విధంగా బాగా కలుపుకోవాలండి. కలాకండ్ స్వీట్ పాలు విరగొట్టకుండా చేయడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కాస్త ఓపికతో చేసుకోవాలి. చాలా టేస్ట్ అయితే ఉంటుందండి స్వీట్. ఇలా పాలు మరుగుతున్నప్పుడు మీగడ వస్తూనే ఉంటుంది. మనం ఆ మీగడ కరిగే విధంగా పాలల్లో కలుపుకోవాలి. గిన్నె అంచుల వెంబడి కూడా ఉన్న మీగడ కూడా పాలల్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం పాలని వేడి చేసేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఎప్పుడైతే ఒక పొంగు వచ్చిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలండి. ఇలా కాసేపు పాలు మరిగిన తర్వాత కొంచెం నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి పాలల్లో కరిగే విధంగా మంచిగా కలుపుకోవాలి. మనం చేసే ఈ స్వీట్లో నెయ్యి ప్రధాన పాత్ర పోషిస్తుందండి. ఇలా కాసేపు తర్వాత మళ్ళీ మీగడ వస్తుంది కదా, మళ్ళీ మీగడని పాలల్లో బాగా కలుపుతూ ఉండాలి. కాస్త ఓపికతో చేసుకోవాలండి. తర్వాత ఇంకాస్త నెయ్యి తీసుకొని పాలల్లో వేసుకొని పాలల్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. మళ్ళీ కాసేపు పాలు మరిగిన తర్వాత ఇంకాస్త నెయ్యి తీసుకొని మళ్ళీ పాలల్లో వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు పాలు మరుగుతూ ఉన్నప్పుడు పాలు చాలా దగ్గరగా అవుతాయి. చూస్తున్నారు కదా, ఈ టెక్స్చర్ వస్తుంది. ఇలా వస్తుందంటే మన స్వీట్ రెడీ అవ్వడానికి దగ్గరలో ఉందన్నమాట. ఈ మిశ్రమం ఈ విధంగా అయినప్పుడు పాలలో చక్కెర వేసుకోవాలండి. ముందు వేసుకోకూడదు, తర్వాత వేసుకోకూడదు. నేనైతే 1 కప్పు చక్కెర వేసుకున్నాను. పర్ఫెక్ట్గా సరిపోయింది షుగరు. పాలల్లో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు బాగా కలుపుకోవాలి. లేదంటే అడుగంటిపోతుంది, మాడిపోతుందండి. కలుపుతూనే ఉండాలి. ఇలా మిశ్రమం ఇలా అయిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్లో మనకు స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కాస్త కలిపిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని కాసేపు తర్వాత ఇలా ప్యాన్ నుంచి స్వీట్ అనేది విడిపోతుందండి. ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది మిశ్రమము. ఇలా కలుపుతూ ఉండాలి. ఈ టైంలో నేనైతే ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా స్వీట్ రెడీ అయిన తర్వాత తీసుకొని గిన్నెలో వేసుకున్నాను. కొంచెం సేపు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా స్వీట్ చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అంతేనండి, చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా కలాకండ్ స్వీట్ అయితే వచ్చింది. చాలా బాగుందండి టేస్ట్ అయితే. మీరు ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.